ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ మంత్రులు మధ్యాహ్నం ఏఐసీసీలో లోక్సభ కోఆర్డినేటర్ల సమావేశానికి హాజరు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో 22% అప్పులు పెరిగాయన్న బుగ్గన. 4.5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో 12% మాత్రమే అప్పు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న బుగ్గన. మద్యం ద్వారా ప్రభుత్వం 40,000 కోట్లు ఆర్జిస్తోందన్న బండి సంజయ్. యువతను డ్రగ్స్ మద్యానికి బానిసలుగా చేస్తున్నారని ఆరోపణలు. విద్యా సంస్థల అడ్డాగా మాదక ద్రవ్యాల దందా జరుగుతోందని బండి సంజయ్ ఆగ్రహం. మహబూబాబాద్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చ. పార్టీ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు. వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు. పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై స్పష్టత రాకపోవడంతో ప్రకటన వాయిదా. నేడు మరికొందరు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశాలు. జగనన్న తోడు నిధుల విడుదల చేసిన సీఎం జగన్. చిరు వ్యాపారులకు సర్కారు ఆర్థిక సాయం. దేశానికి ఆదర్శంగా ఏపీ నిలిచిందన్న జగన్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 3వ రోజు విజిలెన్స్ తనిఖీలు. మహదేవ్పూర్లో సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారుల తనిఖీలు. రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు. ఏపీలో 31వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. కనీస వేతనంగా 26,000 చెల్లించాలని అంగన్వాడీల డిమాండ్. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్. ఆసిఫాబాద్ లో 3వ పులి కోసం కొనసాగుతున్న గాలింపు. విషప్రయోగం చేసిన పశువును తిన్న 3 పులులు. ఇప్పటికే 2 పులులు మృతి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో తెలంగాణకు 4 అవార్డులు. 5 స్టార్ రేటింగ్ లో జీహెచ్ఎంసీకి జాతీయ గుర్తింపు. అవార్డు అందుకున్న రొనాల్డ్ రాస్. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగం. ఫిబ్రవరి 9 వరకు సమావేశాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్. బంగ్లాదేశ్లో కొలువు తీరనున్న కొత్త కేబినెట్. 5వసారి ప్రధాని పదవి చేపట్టనున్న షేక్ హసీనా. కొత్త కేబినెట్లో 19 మంది కొత్త ముఖాలు. పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో చెలరేగిన అల్లర్లు. జీతాల్లో కోత విధించడంపై సమ్మెకు దిగిన పోలీసులు. సిబ్బంది మెరుపు సమ్మెతో చెలరేగిన అల్లర్లు, 15 మంది మృతి.